రైతుకు ముఖ్యమంత్రి 17,500 రూపాయలు బాకున్నాడట. ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ డబ్బులు ఇచ్చాకే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలి. రుణమాఫీ, రైతు బంధు, వరికి బోనస్లో కాంగ్రెస్ మోసం, రైతు మహాధర్నాలో కేటీఆర్ కాంగ్రెస్ మోసం చేసింది. పోనీ నువ్వు ఏం చేసినావో చెప్పుకోవచ్చుగా, నువ్వేం చేసినావో చెప్పుకోవచ్చుగా. కేటీఆర్ రైతు రుణమాఫీ చేస్తావా? బోనస్ ఇస్తావా? పంట నష్టపోతే పరిహారం ఇస్తావా? ఏమి ఇచ్చినావు రైతులకి? రైతు బంధు ఇచ్చిన అంటాడు. అంతకు మించి నువ్వు చెప్పిన ఇంకేదైనా స్టేట్మెంట్ ఉందా? మరి నువ్వెంత బాకీ ఉన్నావు? అన్ని ప్రభుత్వాలు, అందరూ లీడర్లు రైతులకు బాకీ ఉన్నారు. ఈయనొక్కడు ఆయనొక్కడు కాదు, అందరు బాకీ ఉన్నారు. మరి నువ్వు చేసిన పని నువ్వు సమాధానం చెప్పు. అసలు నువ్వు రైతులకు సంబంధించిన భూమి గురించి మాట్లాడుతున్నావు. రైతుల చేతిలో ఉన్న ఎకరం 2 ఎకరాల భూమిని కూడా లాక్కున్నది ఎవడు? నీ ముఠా కాదు, నీ మాఫియా కాదు. రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములు గుంజుకున్నది ఎవడు? రైతులకు భూమి లేకుండా చేసింది ఎవడు? రైతులను కూలీలుగా మార్చింది ఎవడు? ఎవడు? రైతుల చేతిలో భూమి ఉన్నదా? ఏ రైతుల చేతిలో ఉన్నది? పెద్దోడి చేతిలో ఇంకా ఎక్కువ భూమి పెరిగిపోయింది. ఎకరం 2 ఎకరాలు గుంట భూమి ఉన్న దగ్గర భూమి లేకుండా పోయింది. వాళ్ళ దగ్గర భూమి గుంజుకున్నావు నువ్వు. దళితుల దగ్గర, గిరిజనుల దగ్గర, బీసీల దగ్గర వాళ్ళు కోల్పోయిన భూమిల లెక్కల సంగతి చెప్పొకసారి. నువ్వు దొంగ అంటున్నట్లేదు, దయ్యాలు వేదాలు వలించినట్లేదు. మేమేమంటున్నాం? ఈ పాయింట్స్ అన్నీ కరెక్టే. ఈ గవర్నమెంట్ కూడా రైతులకు బాకీ పడ్డది వాస్తవం. కానీ అదే సమయంలో నీకు మాట్లాడే నైతిక అర్హత లేదు అని చెప్తున్నావు. నువ్వు రైతు మహాధరణ చేసేవాడు నమ్ముతాడా? మరి 10 ఏళ్ళుగా నువ్వు అధికారంలో ఉన్నావు కదా, వీళ్ళు 14 నెలలు అవుతుంది, నువ్వు 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నావు కదా. బోనస్ ఇస్తావా? లేదే. పంట నష్టపరిహారం ఇస్తావా? లేదే. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన లాంటి బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తావా? లేదే. రైతుల దగ్గర నుంచి ప్రీమియం కట్టుకొని వాడుకుంటువి. నువ్వు 10 ఇయర్స్లో నువ్వు నిర్దిష్టంగా చేసింది అని చెప్పు రైతుల కోసం. రుణమాఫీ చేసినవా? చేయలే. ఇప్పుడు ఆ రుణమాఫీ కాని వాళ్ళంతా 2 లక్షలు దాటి 2,10,000 రూపాయలు, 2,02,000 ఇట్లా అయిన వాళ్ళకి ఇప్పుడు రుణమాఫీ కాలే. ఆ పాపం కూడా నీదే. వీళ్ళు చేస్తామన్నారు, వీళ్ళు చేయలే. నిన్న నల్గొండలో ఈ రైతు మహాధర్నా పెట్టినట్టున్నాడు. ఎవరెవరు అయ్యేలా? జగదీష్ రెడ్డి భూములేనా?